బాయ్. थोड़ा मेरा चैनल सब्सक्राइब कर सकते हैं? हाँ जी बिल्कुल बिल्कुल. राइडर 2300. हाँ वही है. थैंक यू. थैंक यू. हाँ वही है. थैंक यू. हैप्पी जर्नी. థ్యాంక్ యూ సో మచ్. సో గాయ్స్ అందరికి వెల్కమ్ టు ద లడాక్ సిరీస్ డే 2. ఇంకా 7 days పడుతుంది మనం లడాక్ వెళ్ళడానికి. బట్ ఇవాళ మనము ఇందోర్ దాకా వెళ్దామని ఫిక్స్ అయ్యాను నేను. ఇందోర్ కొద్దిగా పెద్ద సిటీ కదా, అక్కడ కొద్దిగా రెస్ట్ తీసుకోవచ్చు మనం డే ఎండ్ అవడానికి. ఇక్కడ నుండి జస్ట్ ఒక 260-70 కిలోమీటర్స్ ఉంది. ఓకే, సో నేను స్టార్ట్ అయిపోయాను, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను. మీరు చూసే ఉంటారు ముందు వీడియోస్లో. నేను స్టార్ట్ అయిపోయాను. ఏంటంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో క్వాలిటీ అండ్ ఆడియో బాగా రావట్లేదు అని చెప్పి నేను బయటకు వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ చేయలేదు భయ, నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి, చూడాలి ఎక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాలి. కొన్ని రెస్టారెంట్స్ అక్కడ ఏం లేవు తినడానికి, రెస్టారెంట్లు కానీ అలాంటివి ఏం లేవు నేను దూలేలో ఆగినప్పుడు. అందుకని అయ్యా నేను అది ఎక్కలేదు, ఎక్కేసాను. సో ఓకే, మనం ఎక్కుదాం మెల్లిగా. మాట్లాడుతూ మీతో మాట్లాడుతున్నప్పుడు ఏం చూస్తున్నాను ఏం చేయట్లేదు గుర్తు రావట్లేదు బా, అలా ఉంది. ఓకే, సో మనం ఇప్పుడు టువర్డ్స్ లడాక్ మళ్ళీ బయలుదేరిపోయాము. లడాక్ వస్తున్నాను. లడాక్ చాలా ఎగ్జైట్ అయ్యి ఉంటుంది నేను వస్తున్నానని చెప్పి. సో లడాక్ని డిసప్పాయింట్ చేయకూడదని చెప్పి నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా లడాక్ వెళ్దామని బయలుదేరాను. సో మనం వెళ్ళిపోదాం లడాక్ వైపుకి. ఇవాళ మన అనుకున్న స్టాప్ వచ్చేసి ఇందోర్ అనుకుంటున్నాను. నాకు తెలిసి చూస్తాను, ఇందోర్కి ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు నేను తొందరగా వెళ్ళిపోయాను అనుకోండి. ఇందోరు బిఫోర్ నాకు తెలిసి ఇక్కడ చూపిస్తుంది 4 o'clock అంటుంది. సో నేను 6 o'clock వరకు డ్రైవ్ చేద్దాం అనుకున్నాను. నేను ఆ 2 hours దగ్గర ఏమైనా మంచి సిటీ కానీ నేను స్టే చేయడానికి ఏమైనా ప్లేస్ ఉంటే ఆ 2 hours కూడా ట్రావెల్ చేస్తాను. 2 hours ఒక 60 kilometers కవర్ అయినా సరే, 2 hours 60 kilometers కాదు కానీ ఒక 80-100 kilometers అయినా కవర్ అయినా పర్లేదు, మనము వెళ్ళిపోవచ్చు. చూద్దాము ఫస్ట్ అయితే, ఎందుకంటే ఇది హైవే ఫుల్ ఫ్రీ హైవే అనమాట మనకి, అందుకనే టైం తక్కువ తీసుకుంటుంది. సో రిలాక్స్గా వెళ్ళిపోవచ్చు మనం. బట్ మైండ్లో మాత్రం ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఇందోరే ఉంది. సో మనం ఇందోర్ ఆగడానికి ట్రై చేద్దాం 90%. అండ్ మార్నింగ్ ఇలా బయటకు వచ్చానో లేదో ఇద్దరు సబ్స్క్రైబ్ చేశారు భయ. మీరు ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ కొట్టేసేయండి భయ. ఆపుతున్నాడు. हाँ भाई, चैनल है क्या आपका? हाँ भाई, कौन सा चैनल है? वो है देखो राइडर 2300. वो देखा ना मैं फुटबॉल, इसके लिए मैं खुद आया. ओके, शुक्रिया. आपका नाम? नूर. సో గాయస్ నూర్ ఈజ్ హియర్. ఆయన బండి ఆపి మరి మన ఛానల్ గురించి వస్తున్నాడు. రికార్డ్ हो रहा है. ఓ మనమే కొట్టియాలంట. సో राइडर 2300. हाँ वही वाला है. वही है इधर वाला. हाँ शुक्रिया. लद्दाख जा रहा हूँ, लद्दाख. शुक्रिया भाई, थैंक यू सो मच. थैंक यू. शुक्रिया बहुत शुक्रिया. సో నాకు మహారాష్ట్ర ప్రజలు బాగా నచ్చేశారు బా. ఎందుకంటే మహారాష్ట్రలోనే 20-30 మంది నన్ను ఆపి మరీ కంగ్రాట్స్ చెప్పి, లేకపోతే ఆల్ ద బెస్ట్ చెప్పి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చాలా ఇచ్చారు నాకు. సో మన తెలుగు రాష్ట్రాలు కూడా సపోర్ట్ ఇవ్వండి బ్రో, నాకు కొద్దిగా సపోర్ట్ ఇస్తే నేను మీకు ఇంకా బాగా ప్లేసెస్ చూపిస్తాను. మనం లడాక్ వెళ్తున్నాం. లడాక్ అనేది చిన్న విషయం కాదు, ఒక కళ ఒక్కడిది కాదు, 100 మంది 1,00,000 మంది కళ ఇది. సో ఆ కళని నా కళని ప్రూవ్ చేసుకోవడానికి, లేకపోతే ఏమంటారు అచీవ్ చేయడానికి వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేసి మీరు కూడా మీ కళని కంప్లీట్ చేసుకోండి. టువర్డ్స్ లడాక్ వెళ్ళిపోదాం మనము. ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఏదైనా తిందామని చెప్పి ఆగాను. సో ఇక్కడ ఏంటంటే కచోడీ ఉందంట. సో కచోడీ తినాలి. మనం కచోడీ తినేసిన తర్వాత అప్పుడు గ్యాప్లో అటు వెళ్దాం, ఎటు ఇందోర్ వైపు వెళ్దాం మనం.
అండ్ మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. నాకు తెలీదు ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో, రిపబ్లిక్ డే ముందు పోస్ట్ చేస్తానో తర్వాత పోస్ట్ చేస్తానో కూడా తెలియదు. బట్ ఇవాళ నేను రిపబ్లిక్ డే రోజు డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకే, ఎంజాయ్. డార్లింగ్ ఇప్పుడు నాకు కచోడి ఇచ్చాడు. సో కచోడి ఇచ్చింది నాకు స్పెషల్ అనిపించలేదు, కానీ ఇక్కడ ఏమైందంటే సో కచోడీలోకి కెచప్ ఉంటుంది కదా, సాస్ ఆ సాస్ జగ్గులో ఇచ్చేసాడు భయ. అమ్మో, ఇంత పెద్ద జగ్గులో వాడు సాస్ ఇచ్చాడంటే నేను ఏం చెప్పాలి అసలు. అయ్యా. సో కచోడి తినిన తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ అయిపోతాను. సో నేను తినిన తర్వాత స్టార్ట్ చేస్తా, కొద్దిగా వెయిట్ చేయండి ప్లీజ్, వెయిట్ చేయండి కదా ప్లీజ్. బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోయాను, వెళ్దాం. మనము ఇందోర్ వైపుకి వెళ్తున్నాము డైరెక్ట్ టువర్డ్స్ లడాఖ్కి. సో నేను ఇప్పుడు నార్త్కి వెళ్ళాలి కాబట్టి నా బాధ్యత, నాకున్న చిన్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఫుడ్ మొత్తం ఆయిల్ ఫుడ్డే దొరుకుతుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ ఫుడ్ అంటే సో ఇక్కడ ప్రిఫర్ చేసేది అలాంటి ఫుడ్స్ చాలా వరకు మనకి దొరుకుతుంది. నార్మల్ ఫుడ్ కూడా, బట్ ఏంటంటే నార్మల్ ఫుడ్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అదే ఆయిల్ ఫుడ్ అవన్నీ వీళ్ళు తినే లోకల్ ఫుడ్ అయితే కొద్దిగా చీప్ ఉంటుంది అనమాట. సో మనం కూడా బడ్జెట్లో ఒకటేయాలి కాబట్టి మనం కూడా నార్మల్ ఫుడే తినాలి. సో ఆ నార్మల్ ఫుడ్ తినాలంటే మనకి ఆయిల్ ఫుడ్ తినాలి. మనకి ముందు ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. సో బాడీ కండిషన్ని నేను మ్యాచ్ చేసుకుంటూ నేను లిమిట్గా తినాలన్నమాట. సో ఫుడ్ ప్రాబ్లం కొద్దిగా ఉండొచ్చు నాకు, బట్ ఏంటంటే ఇంకా అడ్జస్ట్ అయిపోవడమే. ఇక్కడికి వచ్చి కూడా మనం తాజ్మహల్గా అదే నార్త్కి వచ్చి కూడా మనకి సౌత్ ఫుడ్డే కావాలంటే దొరకదు, కష్టమే. వల్ల మనం దాటే ఫస్ట్ టోల్ ప్లాజా ఇదే. ఇప్పుడు అక్కడ చూడండి అక్కాయిలు ఉన్నారు. సో టోల్ ప్లాజాకి అడ్డుగా మనల్ని ఆపమని డబ్బులు అడుగుతారు వాళ్ళు. నమస్తే. అయ్యా लेके जाओ बहन को. अच्छा चेंज नहीं है, मालिक करे तुम्हारी पूरा पूरी करेगी, दिक्कत ना आए. कैश कुछ भी नहीं है मेरे पास. अच्छा तो ना कैश नहीं है मेरे पास, कैश नहीं रख रहा हूँ. कहाँ जा रहे हो? लद्दाख. कैमरा चालू है. दुआ करे कोई दिक्कत ना तुम करे, आला बला सब बाटे रोजी पानी करना. शुक्रिया. అక్కయ్య ఇంకొద్దిగా ఎక్కువ డబ్బులు ఇవ్వమంది, బట్ నా దగ్గర క్యాష్ ఏం లేవు. నేను ఏటీఎంలోకి వెళ్ళి క్యాష్ తీసుకోవాలి యాక్చువల్గా. ఏంటంటే అక్కడ చిన్న ఊరు నిన్న మనం స్టే చేసింది కాబట్టి ఆ చిన్న ఊర్లో మనకి ఏం దొరకలేదు ఎక్కువ. ఆ రూమ్ కూడా గలీజ్గా ఉండే, అందుకని మీకు చూపిలా నేను. ఏదైనా ఒకటి మనం తొందరగా చెక్అవుట్ అయిపోతాం కదా ఒక రాత్రికి అని చెప్పి ఆ స్టే చేసేయడమే అంతే. ఓకే, సో ఇందోర్ 238 కిలోమీటర్స్. సో మనం 238 కిలోమీటర్స్ ఇప్పుడు ఎక్కడ ఆపకుండా వెళ్ళిపోదాం. ఎందుకంటే నాకు ఇప్పుడు లంచ్ చేసేంత ఇది కూడా లేదు, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. చూద్దాం, ఎక్కడైనా మధ్యలో ఆగాల్సి వస్తే ఆగుదాం. మరి 238 కిలోమీటర్లు రాకుండా నేను వెళ్తాంలే, కానీ ఎక్కడో చోట ఆగుదాం. మధ్యలో దారిలో ఏమైనా చూడడానికి బాగుండని ప్లేసెస్ కానీ అలాంటివి ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో ట్రై చేద్దాం అలాంటివి ఉంటే. సో గాయ్స్, నిన్న ఒక ఆల్ టైమ్ రికార్డ్ చేశానంట నేను. ఎందుకంటే నేను ఇందాక చూసుకుంటే ఏమైందంటే నేను నిన్న పూణే దగ్గర నుండి ధూలే వరకు వచ్చాను. బట్ అటు ఇటు తిరిగి మొత్తం చేసుకొని నేను 374 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను బ్రో. నాట్ ఎ నార్మల్ థింగ్ అనమాట. 374 కిలోమీటర్లు అంటే ఆలోచించు నువ్వు. ఒక్కసారి బైక్ మీద 337 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలంటే ఎంత దూల తీరిపోతుంది అంటే అంత దూల తీరిపోతుంది. బట్ మనం వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ కోసం మనం ఎంత దూరమైనా ట్రావెల్ చేయాలి, ఎన్ని గంటలైనా ట్రావెల్ చేయాలి, ఎలా ఉన్నా సరే ట్రావెల్ చేయాలి. ఒక్కసారి ఫిక్స్ అయితే బ్లైండ్కి వెళ్ళిపోవడమే. అచ్చలకి రఫాద్ గడి తేడా అంటే ఏదో అనుకోకండి, బ్రెయిన్లెస్. ఇలాంటి మొండు నా కొడుకుని నేను చాలా. సో అలాంటి మొండోడికి ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. మనకి ఏదైనా కావాలి అని ఫిక్స్ అయితే, నేను ఏదైనా చెయ్యాలి అని ఫిక్స్ అయితే అది ఎన్ని రోజులైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎలా అయినా సరే దానికోసం వెయిట్ చేయాల్సి వస్తే వెయిట్ చేస్తాను, దానికోసం కష్టపడాల్సి వస్తే కష్టపడతాను, లేదా కనీసం ఫైట్ చేయాలన్నా సరే ఎవరితో అయినా సరే ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాను. కాబట్టి
మనం లడాక్ వెళ్ళడానికి 374 కిలోమీటర్లు కానీ లేకపోతే 2100 కిలోమీటర్లు కానీ ముందులో ఎవరైనా సరే వచ్చి ఆపని. దేవుడు మనతో తోడుకున్నాడు, మనం లడాక్ వెళ్ళిపోదాం ఎక్కడ ఆకుండా. సో మనం పాట పాడదాం. దిస్ సాంగ్ డెడికేటెడ్ టు మై సబ్స్క్రైబర్స్. ఓ ఏయ్ రాజా ఈ ఊరు మంది కాదురా, ఏయ్ రాజా ఈ దేశం మందేరా, ఏయ్ రాజా మొత్తం తిరిగేరా, ఏయ్ రాజా సబ్స్క్రైబర్స్ మన ప్రాణం రా. సో మనం ఇప్పుడు ఏజ్ 47 మీద ఉన్నాం అనమాట. సో నేనేదో పాట పాడాను, మీకు నచ్చిందంటే ఒక లైక్ కొట్టండి, నచ్చలేదంటే తిట్టేయండి కామెంట్ బాక్స్లో, నేనేమనుకోను. ఓకే, సో ఈ పాట వైరల్ అయిపోయి బుద్ధులు సరే. సో ఈ పాట వైరల్ అయిపోయి ఒక రోజులో స్టార్ అయిపోవాలి. నేను ఏం చేద్దాం? స్టార్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? స్టార్ అంటే స్టార్ ఏం మక్కలేదు భయ. ఏదో మనం వెళ్తున్నాము 10 మందికి మీరు చూపించడానికి కొద్దిగా సాయం చేస్తే చాలు, అంతేగాని నేనేదో డబ్బులు సంపాదించాలి అలాంటివి ఏం లేవు. జస్ట్ నేను వెళ్తున్నాను 10 మంది చూడాలి, 10 మంది హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనేది మన ఎయిమ్, మన గోలు. సో మీరు ఆ 10 మందికి కొద్దిగా షేర్ చేస్తే వాళ్ళు చూసి ఆనందిస్తారు అనేది నా ఆలోచన. బట్ ఏంటంటే మీరు షేర్ చేయట్లేదు, వాళ్ళు చూడలేకపోతున్నారు. ఆ పాపం మీకే చుట్టుకుంటుంది షేర్ చేయకపోతే, సరేనా? కాశ్ ఇక్కడ రోడ్డు వేస్తున్నట్టున్నారు, ఇంకా వేయలేదు ఇక్కడ. ఇదిగోండి గో స్లో రోడ్ వర్క్ హెడ్ అని చెప్పి ఉంది కదా. సో ఇదిగోండి రోడ్ వేస్తున్నారు. ఈ రోడ్ ఏంటంటే మీరు చూడండి అయిపోయిందమ్మా, అయిపోయిందండి. నేను వీడియో తీసుకుందాం అనుకుంటా, సర్లే ఇలాంటివి అయితే ఉంటాయి. ఇటువైపు జరుగుతుంది కన్స్ట్రక్షన్. అలాంటి రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు ఏంటంటే బైక్కి చాలా డేంజర్ అనమాట, అంత చాలా డేంజర్. సో ఎందుకు అంత డేంజర్ అంటే అదేమవుతుందంటే ఆ రోడ్డు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అవ్వాలి. దాంట్లో ఏంటంటే ఇలా 2 లేయర్స్ లాగా ఉంటాయి. ఆహా, సో ఆ లేయర్స్ నుండి ఏమవుతుందంటే బండి అలా వెళ్తున్నప్పుడు స్కిడ్ అవుతూ ఉంటుంది. సో బండి ఇలా ఊగిపోతూ ఉంటుంది అనమాట. అందుకని నాకు అదంటే చాలా భయం ఆ రోడ్డు మీద. సో ఆ రోడ్డు మీద మనం ఫాస్ట్గా వెళ్ళిపోయామనుకో చాలా రిస్క్. ఆ రిస్క్ మనకి ఎందుకని చెప్పి నేను సైలెంట్గా మెల్లిగా వెళ్తున్నాను. మన ముందు ఒక లారీ డ్రైవర్ ఉన్నారు. సో అన్నగారు మెల్లిగా వెళ్తున్నారు. సౌండ్ ఆరని అన్నారు, నేను వెళ్ళొచ్చాము. ఆహా, ఒకటి కాదు, మన ముందు 3-4 లారీలు ఉన్నాయి. సో మనం కాసేపు మెల్లిగా వెళ్ళమే బా, ఇంకే స్పీడ్ చేసేదేం లేదు. సో గాయ్స్ ఇప్పుడు నా ఇంజన్లో సౌండ్ వస్తుంది అనమాట. ఇంజన్లో కాదులేండి, చైన్. సో నా చైన్ సౌండ్ వస్తుందని చెప్పి నేను ఏం చేస్తున్నా అంటే కొద్దిగా బండి పక్కన ఆపి సెంటర్ స్టాండ్ వేసి చైన్ స్ప్రే కొడదామని చెప్పి ఆపాను. సో ఇది కొట్టేసాం అనుకోండి సౌండ్ రాదు బండి. ఒక నిమిషం మీరు టైం ఇస్తే నేను చైన్ స్ప్రే కొట్టేస్తా. చూడా చాడిది ఇంకొద్ది కూడా ఇప్పుడు సౌండ్ రాదు బండి, మళ్ళీ మనం వెళ్ళిపోవచ్చు స్మూత్గా. అంతా ఒకటే, బట్ ఏంటంటే జస్ట్ నార్మల్గా కొడితే బాగుంటుంది కదా అని చెప్పి కొట్టేయడమే. సో మనం ఇంకా వెళ్ళిపోదాం. कौन सा गाँव है ये? कौन सा गाँव? गाँव का नाम क्या है? एरिया का नाम हाँ, हमको रहने वाले नागनवाड़ी के. ओके चलो, ओके ठीक है. सांगीर हाँ, चलो. तो हाँ रोको. సో గాయ్స్ మన వాళ్ళు బండి ఆపి మరి మన వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇంకోటి సబ్స్క్రైబ్ చేస్తున్నాడు ఒకడు. థ్యాంక్ యూ.
थैंक यू सो मच. आपका नाम? मेरा नाम मुकेश. मुकेश. आपका? संतोष. आपका? पंकज. ओके शुक्रिया. हाँ खींच लो चलो. ఇది ఇదే ఇక్కడ సెల్ఫీ తీసుకున్నాడు బ్యా. శుక్రియా. థ్యాంక్ యూ. బాయ్. వాళ్ళు సెల్ఫీ తీసుకుంటారు బ్యా. ఏ మహారాష్ట్రలో సెల్ఫీలు ఎక్కువైపోయినాయి నాయి. ఇప్పటికి చాలా సెల్ఫీలు అయినాయి. మధ్యప్రదేశ్ బార్డర్లో ఉన్నాం మనం. ఆల్మోస్ట్ మధ్యప్రదేశ్కి వెళ్ళిపోతాం ఇప్పుడు 10-15 నిమిషాల్లో. సో మహారాష్ట్ర అయితే బాగానే నచ్చింది నాకు. పబ్లిక్ బాగా ఎంకరేజ్ చేశారనమాట. మహారాష్ట్ర పబ్లిక్ చాలా అంటే చాలా బాగా ఎంకరేజ్ చేశారు. దగ్గర దగ్గర 30-40 సబ్స్క్రైబర్స్ ఇచ్చారు నాకు మహారాష్ట్రలో. ఇట్ వాజ్ వెరీ 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 వండర్ఫుల్ అనమాట. మహారాష్ట్ర మొత్తం చాలా బాగా అనిపించింది. సో నేను ఫస్ట్ టైం సెల్ఫీ దిగింది గోకర్ణలో. బట్ దాని తర్వాత ఇక్కడ చాలా సెల్ఫీలు దిగాను. నాకే తెలియదు ఎందుకు ఇన్ని దిగాను అయినా కూడా. సో వాళ్ళు దిగుతున్నారు, మనం దిగుతున్నాం అంతే. సో అలాగా ఇప్పుడు మనం మధ్యప్రదేశ్కి అడుగుల్లో ఉన్నామన్నమాట. మధ్యప్రదేశ్ బార్డర్లో వెళ్ళిపోతాం. ఇంకో 10-15 నిమిషాలు మధ్యప్రదేశ్ వెళ్ళిపోతాం. సో లెట్స్ గో టువర్డ్స్ లడాక్. నేను విండ్ మిల్ చూపించా కదా. సో విండ్ మిల్ రెక్క చూడండి, రియల్ రెక్క ఎంత ఉంటుందో. ఇదిగోండి ఎంత ఉంటుంది రియల్ రెక్క. చూడు ఎంత పెద్దగా ఉందో. నేను లాస్ట్ టైం మీకు చూపిద్దామని మిస్ అయిపోయాను, అందుకని ఇవాళ మళ్ళీ చూపిస్తాను. చూడు ఎంత ఉందో. ఒక లారీ ఉంది, అది ఇంకా అక్కడ దాకా వెళ్తూనే ఉంది. సో అందుకని నేను మీకు చూపిద్దామని చెప్పి బండి వెనక్కి తిప్పాను. మనం చూశారు కాబట్టి ఇంకా వెళ్ళిపోదాం. నిజంగా ఎంత పెద్దగా ఉందంటే నా కెమెరాలో కూడా పట్టిద్దో లేదో తెలియదు. ఒకసారి అటు నుండి ఇటువైపు ఒక లెఫ్ట్ లుక్ వేద్దాం. ఇది ఇంత పెద్ద విండ్ మిల్ని మనకి ఇంతగా కనిపిస్తుంది. అది దాని పరిస్థితి. సో ఇది ఒక్క విండ్ మిల్ రెక్కలు అనమాట. 3 రెక్కలు ఉన్నాయంటే ఒక దాంది. వీటిని తీసుకెళ్ళి అక్కడ చోట బిగిస్తారు. మనము మహారాష్ట్ర బార్డర్ దాటేసి మధ్యప్రదేశ్కి వెళ్తున్నాము. ఇదిగోండి ఇదే బార్డర్ అనమాట మహారాష్ట్రది. ఈ రోడ్డు మధ్యలో నుండి బార్డర్కి వెళ్తాం మనం. కొద్దిగా అట్లే కానీ వీడియో తీసుకుంటాను. చిన్నపిల్లని వీడియో తీసుకుంటున్నట్టు అడ్డవుతారు. వాట్ ఈస్ దిస్ బ్రో? సో గాయ్స్ ఇదిగోండి నా మ్యాప్లో కూడా మీరు చూడవచ్చు. సో ఇదిగోండి థ్యాంక్ యూ ఫర్ విజిట్ అగైన్. మహారాష్ట్ర దాటేసి మనము మధ్యప్రదేశ్లో అడిగేస్తాము. సో మధ్యప్రదేశ్కి అడిగేస్తాను. అటువైపు మహారాష్ట్ర, ఇటువైపు మధ్యప్రదేశ్. మధ్యలో రఫాద్ గారు నుంచి ఉన్నాడు. సో నుంచోలేదు, బండి తోలుతున్నాడు. ట్రాఫిక్ ఏంటి బా మధ్యప్రదేశ్కి వెళ్ళిందండి. అచ్చా వాట్ ఈస్ దిస్ ఈజ్ నాట్ గుడ్ వెల్కమ్ మధ్యప్రదేశ్. నా యూట్యూబ్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తున్నారు. మన మధ్యప్రదేశ్ ప్రమోషన్స్ తగ్గిపోతాయి చెప్తున్నా. సో అలాగా మనం మధ్యప్రదేశ్కి వచ్చేసాం. షబాష్. ఎక్కడ తెలంగాణ, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ విజయవాడ, ఎక్కడ హైదరాబాద్, అవన్నీ దాటుకొని నేను ఇప్పుడు మధ్యప్రదేశ్కి వచ్చేసాను. లడాక్ వైపు వెళ్తున్నాను. ఈ బుడ్డోడు ఎవడో బాగున్నాడు. సో మనం ఎక్కడ ఆకుండా లడాక్ వెళ్దాం అనుకుంటున్నాను. ఇలా ట్రాఫిక్లో ఆపేస్తారు బా. ఇదే నాకు నచ్చని విషయం. ఇదే నేను ఎక్కడ ఆకూడదు అనుకుంటాను అక్కడ ఆపేస్తారు. భయ్యా ఇండియన్ ఆర్మీ మిలిటరీ ట్యాంక్ ఇదేయా? ఫస్ట్ టైం చెప్తున్నాను. మిలిటరీ ట్యాంక్ ఒరిజినల్ ట్యాంక్ అనేది ప్లాస్టిక్ లా ఉందండి. గురు ఇది ఒరిజినల్ ట్యాంక్ కాదు చెప్పు గురు నువ్వు కామెంట్ బాక్స్లో. ఇదిగో మిలిటరీ ట్యాంక్ పోయావు. చూడ్డానికి ఒరిజినల్ లాగే ఉంది. బొక్క కూడా ఉంది దానికి పేల్చడానికి. సో మిలిటరీ ట్యాంక్ కూడా చూసాం. మధ్యప్రదేశ్కి వచ్చాం కదా. ఇంకా అయ్యా చెక్ పోస్ట్ ఉన్నట్టుంది బ్రో. ముందు టెంపుల్ ఒకటి ఉంది. టెంపుల్ దగ్గర హడావుడి ఉంది. కాలాఘాట్ టోల్వేస్ లిమిటెడ్ వెల్కమ్ యూ అంట. కాలాఘాట్ టోల్వేస్ వెల్కమ్ యూ అని చెప్పండి. ఏదో మందిర్ ఉంది బ్రో. ఈ టెంపుల్ పేరేంటో ఆగి అడుగుదాం. ఇక్కడ ఉన్నాడు చొక్కా ఎత్తుకొని వాడు నిలిచాడు. భయ్యా టెంపుల్ కా నామ్ క్యా హై? టెంపుల్ కా నామ్ క్యా అంటే అటు ఉండాలి అన్నాడు. హిందీ రాదు. నేనే ఆగి అడుగు. एक्सक्यूज मी ब्रो, व्हाट इज द टेंपल नेम? टेंपल का नाम क्या है? टेंपल का हाँ बीजा श्रीनिवासा. బీజా శ్రీనివాస టెంపుల్ అంట బ్రో. చాలా పెద్దగా ఉంది.
సో మనం ఆ టెంపుల్ ఇప్పుడు మనం చూసేంత టైం లేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోవచ్చు. సారీ గాయస్, సారీ ఫర్ దాట్. టెంపుల్ చూపించలేకపోతున్నాను. బట్ నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం ఇంకేమైనా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటే మనకు ఖచ్చితంగా చూపిస్తానండి. ఏదేంటి మళ్ళీ ఇంకో ట్యాంకా లేకపోతే అదే ట్యాంక్ ఇక్కడికి వచ్చేసిందా గ్యాప్లో? ఎందుక ట్యాంక్ ఏమైనా ఉందా చూడు. సరే ఫస్ట్ అయితే నేను వెళ్తూ ఉంటాను. కాదు ఇది వేరే ట్యాంక్, దీనికి రెండు ఉన్నాయి. ఇందాక చూసిన దాంట్లో ఒకటే, ఇది కొద్ది పెద్దగా ఉంది సైడ్లో, అందుకని పెద్ద లారీ తీసుకెళ్తుంది. సో రెండు మిలిటరీ ట్యాంకులు చూసాం. ఓ వీళ్ళ వల్ల ట్రాఫిక్ ఆగిందా? పర్లేదు, ఆర్మీ కోసం ట్రాఫికే కాదు ఏది ఆగినా పర్లేదు. సో ఇవాళ రిపబ్లిక్ డే కాబట్టి జై ఆర్మీ, జై ఇండియన్ ఆర్మీ, జై భారత్ మాత, జై హింద్. సో మన ట్రాఫిక్ ఫ్రీ అయింది. ట్రాఫిక్ ఫ్రీ అయిందని మళ్ళీ ట్రాఫిక్ వచ్చింది. సో దిస్ ఈజ్ కాల్డ్ మ్యాజిక్. అక్కడ ఉన్నాడు రైట్. ఆయన కూడా కలిచాడు. అప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉండేసరికి ఆయన చేయలేకపోయాడు బ్యాలెన్స్ కోసం. స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత వచ్చాడు. ఇంకొకడు కలిసాడు. ఇంకెంతమంది ఉన్నారు వెనక? ఇంకా లేరులే. సో ఉన్నారు బ్రో, చూసుకోలేదు మనోడు. వెళ్ళే ముగ్గురు వెళ్తున్నట్టున్నారు. మనం ఇప్పుడు ఒక టన్నల్ లోపలికి వెళ్తామా? లేదుగా. ఓహో కొండ ఎక్కుతున్నాను బ్రో, నాకు తెలిసి. అవును కొండ ఎక్కుతున్నా, ఎక్కేద్దాం పదండి.